చెప్పినా గోపాల్ గారు మీరు అక్కడ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోండి. స్టాచ్యూని చూపిస్తాడు. సో డిఆర్డిఓ, ఆర్డిఓ, జేసీ గారు మొత్తం కూడా ఇక్కడ ఈ దీనికి ఈ పబ్లిక్ మీటింగ్ దగ్గర మొత్తం కూడా చూసుకుంటారు. సో డిప్యూటీ సిఇఓ ఇంకొక 6 మంది దానికి కావాల్సిన అక్కడ ఫుడ్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న గ్రీనరీ కావచ్చు, అక్కడ ఉన్న రేపు ఏంటిది మన గ్రీన్ కార్పెట్ పెడితే గ్రీన్ కార్పెట్ పైకి ఎట్లా ఎక్కుతారు, ఎట్లా అన్వీల్ చేస్తారో అన్వీల్ చూసుకోవాలి. అక్కడ క్లీనింగ్ చెప్పినామా మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ చెప్పినామా డ్రింకింగ్ వాటర్ చూసుకోవాలి. టాయిలెట్స్ చెప్పినామా టాయిలెట్స్ చూసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం పైకి పంపించడం చెప్పినామా అది తీసుకోవాలి. లేకపోతే ఎస్ఎస్జీ అని చెప్పినామా అది చూసుకోవాలి. ఆ చుట్టుపక్కల జేసీ గారితో మాట్లాడుకొని ఆ స్టేజ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి. ఈరోజు నైట్ కల్లా అన్ని 100% క్లారిటీ చేసుకొని ఎక్కడ ఒక ఇష్యూ లేకుండా చూసుకోవాలి. గ్రీన్ రూమ్కి పెట్టిన వాళ్ళు గ్రీన్ రూమ్ లోపల ఏమేమి ఉండాలి, అన్నీ ఉన్నాయా, ఏది దేనికి సంబంధం లేదు ఆలోచన కరెక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి బ్యాక్డ్రాప్ నెక్స్ట్ ఉండేటటువంటి బ్యారికేడింగ్ చైర్స్ ఇవన్నీ కూడా ఆర్ఎండ్బి వాళ్ళు చూసుకోవాలి. సేమ్ సైమల్టేనియస్గా అక్కడ ఉన్నటువంటి స్టాట్యూ దగ్గర ఉండేది మీరు చూస్తున్నారు. అంత స్కోప్ ఉండదు, అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకునే అంత స్కోప్ ఉండదు, అప్పుడు కొత్తగా మనం డిసిషన్ తీసుకొని కొత్తగా అరేంజ్మెంట్ చేసుకునే అంత స్కోప్ ఉండదు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే ప్రతి యాక్టివిటీని ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీకి ఒక పర్సన్ని పెట్టి ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి నైట్ 10 వరకు మళ్ళీ పొద్దున రేపు పొద్దున వచ్చేసి మళ్ళీ టైం వరకు ఆ యాక్టివిటీకి సంబంధించిన ఒక చిన్న పెండింగ్ ఇష్యూ కూడా అక్కడ ఉండకూడదు. సో అట్లా ఒక్కొక్క మనిషికి ఒక యాక్టివిటీ పెడుతున్నాం. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఫుడ్ మొత్తం క్వాలిటీ చూసి మొత్తం చూస్తాం. డిఎంహెచ్ఓ ఉంటాడు, డిఎంహెచ్ఓ 100% ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏది మిస్ అవ్వకూడదు. ఎన్ని అంబులెన్సెస్ కావాలి, ఏమో వీవీఐపీ విజిట్ వచ్చినప్పుడు, సీఎం విజిట్ వచ్చినప్పుడు, ఏం విజిట్ వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఫైర్ సేఫ్టీకి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. స్టేజ్ మీద ఒకరిని పెట్టినామంటే స్టేజ్ మీద ఎన్ని చైర్లు ఉన్నాయి, ఏ చైర్లో ఎక్కడ కూర్చుంటారు, ఎవరి పేరు ఎట్లుంది, టీ ఫైవ్లో డ్యూటీ వాళ్ళు చూసుకోవచ్చు. ఈ డ్యూటీలో ముఖ్యంగా ఏంటి అంటే సెగ్రిగేట్ చేస్తారు. ఈ డ్యూటీ దానికి ఏంటంటే అందరూ ఒకటే చూడలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ రూమ్స్ ఉన్నాయి. మనకి స్టేజ్ ఉంటే స్టేజ్కి రెండు వైపులా రైట్ అండ్ లెఫ్ట్ గ్రీన్ రూమ్స్ ఉంటే అనేటటువంటి జరుగుతుంది. ఒక గ్రీన్ రూమ్ ఏమో బీబీఐపీకి అంటే ఆనరబుల్ సీఎం గారికి ఒక గ్రీన్ రూమ్ ఉంటుంది. తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తే నేను నా పని చేసినాక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.